Hey guys, so people are doing good. I'm back with another video. So ee roju na friend birthday anamata. Birthday party kani cheppesi bayatiki veltunnamu. And elledapudu nenu Madhapur street food chaala rojulayin tinesi akkada chaala mandiki telise untadi. Food stalls, food trucks chaala untayi anamata. Asalu enni varieties kavalo అన్ని దొరుకుతాయి, అన్ని దొరికేస్తాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళి ఏమైనా తినాలి అన్న క్రేవింగ్స్ కూడా వస్తున్నాయి నాకు. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ అటు సైడ్ వెళ్ళినప్పుడు పాసిబిలిటీ ఉండి లేక అలా అయిపోతుంది అనమాట. సో ఇవాళ ఎటైనా ఎలా అయినా అటు సైడే వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఏదైనా స్ట్రీట్ ఫుడ్ తినాలనిపించింది ట్రై చేసి దాని తర్వాత పార్టీకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయా. అండ్ బిఫోర్ దాట్ పార్టీకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఫస్ట్ రెడీ అవ్వాలి కదా. నా హెయిర్ బేసిక్గా my hair is frizzy, curly and wavy hair. ఎక్కువ wavy అని చెప్పచ్చు, ఇట్స్ నాట్ కర్లీ, టూ మచ్ ఆఫ్ కర్ల్స్ ఏమి ఉండవు. సో హెయిర్ని సరిగ్గా చేసుకొని మేకప్ వేసుకొని ఇప్పుడే బాత్ చేసి వచ్చా. అలా కనిపించకపోతే నేనేం చేయలేను, హెయిర్ ఇలా ఉంది కాబట్టి మేబీ అంతా సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం గోనా గెట్ రెడీ అయ్యాక ఫ్రెండ్స్తో పాటు బర్త్డే పార్టీకి వెళ్తాను. అక్కడ కూడా ఇఫ్ పాసిబుల్ వీడియో తీస్తాను, లేకపోతే లేదనమాట. సో లెట్స్ స్టార్ట్. సో గైస్ ఐఎమ్ గెటింగ్ రెడీ. ఇప్పుడు మేకప్ చేసుకుందాం. జస్ట్ మినిమల్ మేకప్ వేసుకుంటున్నాను నేను. ఇంతకుముందు కొంచెం హెవీగానే వేసుకునేదాన్ని, కానీ కొంచెం హెవీగా అంటే అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసి వేసుకునేదాన్ని, కానీ ఏదో అంటే నేను బయటికి వెళ్ళేదే రేర్గా కదా, సో అలా వేసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కొంచెం వెళ్తున్నప్పుడు చాలా మినిమల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసుకొని టోనర్, మాయిశ్చరైజర్ యూస్ చేశాను. ఇట్లా అప్లై చేసుకునేది ఫేస్ మీద ప్రైమర్. ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకున్నాకే నేను ఫౌండేషన్ వేసుకుంటాను, మ్యాండేటరీ. ఎవరైనా ప్రైమర్ అప్లై చేసుకోకుండా మేకప్ వేసుకునే వాళ్ళు ఉంటే కూడా ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ ప్రైమర్. అండ్ మేకప్ చేసుకునే ప్రతిసారి ఫేస్ క్లీన్గా నీట్గా పెట్టుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మేకప్ చేసుకోండి. ఇట్స్ బెటర్ ఫర్ అవర్ స్కిన్. నాకు కంప్లీట్గా టూ మచ్ ఆఫ్ మేకప్ నాలెడ్జ్ లేదు, కానీ ఫ్రీక్వెంట్గా చేసుకుంటాను కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. అంటే ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్షనిస్ట్ అని చెప్తున్నాను, అస్సలు తెలియదని కాదు. సో ప్రైమర్ అయిపోయింది. నౌ ఐఎమ్ అప్లయింగ్ మై ఫౌండేషన్. ఇప్పుడు నేను యూస్ చేసేది బీబీ క్రీమ్ అనమాట. ఇందులో SPF 20 ఉంటుంది. ఆర్ అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటాను, సో ఎప్పుడు వ్లాగ్స్ తీయలేదు. బర్త్డే పార్టీస్కి ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు కూడా నేను వ్లాగ్స్ తీయడం పెట్టడం ఎక్కువ చేయను. నేను అంటే నా పర్సనల్ లైఫ్ని చూపిస్తాను, కానీ నాట్ కంప్లీట్గా చూపించను అనమాట. కాకపోతే ఇవాళ వెళ్తున్నా కదా, చాలా డేస్ అయింది అని చెప్పేసి వ్లాగ్ కూడా పెట్టి ఐ స్టార్టెడ్ రికార్డింగ్ ది వ్లాగ్. ఐ లవ్ ఎంజాయింగ్ ది మూమెంట్. అంటే బేసిక్గా అందరూ చేయరని కాదు, నాకేంటి అంటే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడే ఉండాలి, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను బయటికి వెళ్ళినా, ట్రిప్స్కి వెళ్ళినా, లేకపోతే నా పార్టీస్కి వెళ్ళినా కానీ నా వ్లాగ్ కొంచెమే ఉంటుంది, ఎక్కువ కంటెంట్ ఉండదు. బికాజ్ నేను అది క్యాప్చర్ చేస్తూ ఆ మూమెంట్ని లివ్ చేయడం మర్చిపోతామేమో అనిపిస్తుంది. సో ఏదైనా ఒకేషన్స్ ఉన్నా ఏమున్నా కానీ నేను ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగితే అంతే చేస్తా. దాని మీదే ఇప్పుడు బ్లాగ్ చేయాలి, తీసేయాలి అన్నట్టు నేను పెట్టాను. అండ్ నా ఫ్రెండ్స్ని కంప్లీట్గా ఫుల్లీ ఎక్స్పోజ్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు, బికాస్ దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఎట్ టైమ్స్. అండ్ ఆల్సో అంటే అందరి కంఫర్ట్. ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ నా వీడియోలో కనిపించే వాళ్ళందరూ కంఫర్టబుల్గా ఉండాలి కదా కనిపించడానికి. సో ఎందుకు అని చెప్పేసి నేను పెట్టను. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, నాకు ఇప్పుడు మేము ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బయటికి లైక్ వేరే లొకేషన్కి వెళ్తాను, సన్ రైజ్ అలా చూసేటప్పుడు వీడియో తీస్తూ ఉండిపోతే లైవ్లో మనం చూడలేము కదా. తర్వాత నేను ఆ వీడియో చూసుకోవాలి అంటే ఆ యూట్యూబ్లో వీడియోనే చూసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో నేను చాలా మినిమల్గా క్యాప్చర్ చేస్తాను అనమాట. అండ్ బ్లాగ్స్ కూడా ఈ మధ్య ఎందుకు పెట్టట్లేదు అంటే బికాజ్ చెప్పా కదా, నేను ఒక దగ్గర నిహాన్ ఒక దగ్గర అటు ఇటు తిరుగుతున్నాము. అసలు ఎప్పుడు ఎట్లా ఉంటానో ఎక్కడ ఉంటానో కూడా అర్థం కావట్లేదు నాకు. హోప్ఫుల్లీ ఒక 1 monthలో సెట్ అయిపోదాం అనిపిస్తుంది, బికాస్ నిహాన్ని కూడా హైదరాబాద్ తెచ్చేసుకుందాం అనుకుంటున్నాను నేను. సో నిహాన్ హైదరాబాద్ వచ్చేస్తే ఇంకిద్దరం ఒకే దగ్గర ఉండిపోతాం హ్యాపీగా మంచిగా. వాడిని కూడా ఇక్కడ స్కూల్ చూసాను, స్కూల్లో కూడా జాయిన్ చేసి వాడికి ఇప్పించే థెరపీస్ కూడా హైదరాబాద్లో
ఇంతకుముందు ఫస్ట్లో మేము మణికొండలో ఉండేటప్పుడు ఒక దగ్గర ఇచ్చిండు అనమాట. సో అక్కడే ఇప్పిద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అంత మంచిగా అయిపోతే ఇంకా అప్పటి నుంచి ఊరికి అటు ఇటు మిర్యాలగూడ టు హైదరాబాద్ తిరగకుండా ఒకే దగ్గర స్టేబుల్గా ఉండి చేసుకోవచ్చు కదా అన్నట్టు చూస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఏది మనం అనుకున్నట్టు ఉండదు. నా లైఫ్ అయితే ఇప్పటిదాకా ఏది నేను అనుకున్నట్టు అవ్వలేదు. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంతా మంచిగానే అవుతుంది అని అనుకుంటున్నాను. సో మా మేకప్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఐలైనర్ పెట్టుకొని లిప్స్టిక్ వేసుకోవాలి. కాజల్ ఇంతకుముందు నేను వాడుతుండే కానీ నాకు ఎంత వాటర్ ప్రూఫ్ కాజల్, స్మచ్ ప్రూఫ్ కాజల్ పెట్టినా కానీ నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అది స్ప్రెడ్ అయిపోతుంది. ఎంత వాటర్ ప్రూఫ్ ఏది పెట్టినా ఈజీగా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఆ డార్క్ సర్కిల్స్ ఇంకా దయ్యంలా కనిపించడం స్టార్ట్ చేసిన. సో అందుకే ఐలైనర్ పెట్టుకొని కాజల్ వదిలేసాను అనమాట, పెట్టుకోవట్లేదు. చాలా డేస్ అయిపోయింది. డేస్ ఏంటి, ఆల్మోస్ట్ 7-8 months అయిపోయినట్టుంది నేను కాజల్ పెట్టుకోవడం మానేసి. సో ఇప్పుడు ఐలైనర్ అండ్ లిప్స్టిక్ పెట్టుకుందాం. ఐలైనర్ నేను వీడియో చూస్తూ పెట్టుకోలేను, నాకు చాలా భయము. సో పెట్టుకొని వస్తాను. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్స్. ఇది ఏంటి బుడాపెస్ట్, చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఐఎమ్ డన్ విత్ గెటింగ్ రెడీ. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని హెయిర్ని నీట్గా స్ట్రైటన్ చేసుకుందాం. సో ఐఎమ్ డన్ చేంజింగ్ మై డ్రెస్. నేను బేసిక్ లెగ్గిన్ అండ్ టాప్ వేసుకొని వెళ్తున్నాను. అండ్ ఐ ఫీల్ కంఫర్టబుల్ విత్ దిస్. బేసిక్గా ఇంకొంచెం ఏమంటారు, నా సైజ్ లేదు, ఇది కొంచెం ఓవర్ సైజ్డ్ షర్ట్ ఇది. బట్ ఐ ఫెల్ట్ రియలీ కంఫర్టబుల్. సో అందుకే వేసుకుంటున్నాను. అండ్ దిస్ టైమ్ టు స్టైల్ మై హెయిర్. నేను చెప్పిన కదా మైన్ ఈజ్ ఫ్రీజీ అండ్ వేవీ హెయిర్. కర్ల్స్ చాలా తక్కువ, బట్ వేవీ ఉంటుంది అనమాట. ఐ డోంట్ లైక్ ఇట్. మెయింటెనెన్స్ కూడా చాలా కష్టము. హెడ్ బాత్ చేయాలంటే అబ్బా అనిపిస్తుంది నాకు. బట్ ఇంతకుముందు బాగా ఇది హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేసేదాన్ని, దానివల్ల హెయిర్ ఫాల్ చాలా వస్తున్నాయి. బట్ నా ఐఎమ్ యూజింగ్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ అనమాట. సో అది మీకు చూపిస్తాను. ఎవరికన్నా కర్లీ ఆర్ వేవీ హెయిర్ ఉంది, వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ అంటే ఇష్టం, లేకపోతే పార్టీస్కి వెళ్ళేటప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకునే అలవాటు ఉంది అంటే ఈ ప్రోడక్ట్ చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో హెయిర్ లాస్ కూడా చాలా తక్కువగా అసలు ఉండదన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది. ఐ షో యూ దాట్. అండ్ ఆల్సో నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. సో దాట్ మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. సో యూ కెన్ సీ మై హెయిర్ హియర్, ఎన్ని కర్ల్స్ ఉన్నాయో, లైక్ ఎంత వేవీ టెక్స్చర్ ఉందో నా హెయిర్కి. అండ్ ఇప్పుడు చేసుకుంటాను కదా బ్రష్ యూస్ చేసి, యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద డిఫరెన్స్. మీకు అర్థమైపోతుంది. అంటే నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయ అవసరం లేదు. బట్ దానివల్ల యూజెస్ ఏంటి, ప్రోస్ ఏంటి అని కూడా నేను చెప్తాను. లెట్స్ స్టార్ట్. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్. ఇది అగారో వాళ్ళ హెయిర్ స్టైలింగ్ బ్రష్ అనమాట. ఇందులో 3 హీట్ సెట్టింగ్స్ అండ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇది హెయిర్ స్టైలింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ 24K గోల్డ్ సర్ఫేస్తో వస్తుంది అనమాట. సో దాట్ హీట్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసి అండ్ ఆల్ హెయిర్ టైప్స్కి సూటబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ నేను ఆన్ చేశాను, ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ 3 సెట్టింగ్స్ ఉంది. సో ఫస్ట్ నేను హెయిర్ సీరం అప్లై చేసేసుకున్నాను బిఫోర్ స్టైలింగ్ యువర్ హెయిర్. అది స్ట్రైట్నర్తో అయినా బ్రష్తో అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫస్ట్ హెయిర్ సీరం అప్లై చేసుకోవాలి. సో దాట్ హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా హీట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట హెయిర్ని. సో ఐఎమ్ గోనా స్టార్ట్ దిస్. సో ఇంతకుముందు స్ట్రైట్నర్ యూస్ చేసేదాన్ని, బట్ దానికన్నా ఇది చాలా ఈజీగా కంఫర్టబుల్గా అయిపోతుంది అన్నమాట. స్ట్రైట్నర్తో మరీ స్ట్రైట్గా అయిపోతుంది అండ్ టైం టేకింగ్. ఇది జస్ట్ మనం హెయిర్ కోమ్ చేసుకున్నట్టు చేసేసుకుంటే సింపుల్గా అయిపోతుంది అని చెప్పి ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఐఎమ్ డన్. యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్. నాకు టూ మచ్ ఆఫ్ పోకర్ స్ట్రైట్ హెయిర్ ఇష్టం ఉండదు అనమాట. అంటే ఐ వాంటెడ్ టు బీ న్యాచురల్. అంటే ఇక్కడ చిన్న చిన్న వేవ్స్ ఎలా కనిపిస్తున్నాయి కదా, సో ఎక్కువ స్ట్రైట్ ఇలా పుల్లలాగా ఉంటే నాకు నచ్చదు అనమాట. అదే నేను చెప్తున్నాను, నాకు పోకర్ స్ట్రైట్ హెయిర్ ఇష్టం ఉండదు. కొంచెం న్యాచురల్గా ఉండాలని చెప్పేసి ఇలా జస్ట్ పైన చేసి ఇలా వదిలేసాను. నాకు ఇలా ఇష్టము. సో కంప్లీట్గా స్ట్రైట్ హెయిర్ కావాలి అన్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, అది చాలా వేవీ హెయిర్. నా హెయిరే హార్డ్లీ నాకు ఒక 5 minutes పట్టింది ఇలా అవ్వడానికి. నా హెయిరే ఇలా అయిపోయింది అంటే ఆబ్వియస్లీ కొంచెం వేవీ ఆర్ ఆల్రెడీ కొంచెం సిల్కీ హెయిర్ ఉండి ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట ఇది చేసుకోవడానికి.
ఐమ్ డన్ గెటింగ్ రెడీ. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడైతే లేట్ అయిపోతుంది, మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్రెడీ వెయిటింగ్. సో వెళ్ళి ఫస్ట్ మాదాపూర్ వెళ్ళిపోయి మాదాపూర్ వెళ్ళిపోయి అక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసి దాని తర్వాత పార్టీకి వెళ్తాము. లెట్స్ గో. సో స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి ఒక్కోసారి 1 hour పడుతుంది, ఒక్కోసారి 1.5 hour పడుతుంది. డిపెండ్స్, వీకెండ్ కూడా కదా, సో ట్రాఫిక్ని బట్టి పడుతుంది. ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్కనే అనమాట, వాడు అప్పుడే అక్కడికి వెళ్ళుండే. సో వాడిని కూడా పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం కావట్లేదు. హలో మొట్టోడు పాట వచ్చిన దగ్గర తినలేకపోతున్నా. సో గైస్ మేము మాదాపూర్ స్టార్ట్ అయినాం. నేను మాదాపూర్ అని అనుకుంటున్నా, కాదా? నేను స్ట్రీట్ ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పా. సో మాదాపూర్కి వెళ్దామని చెప్పాను. ఇప్పుడు నేను మాదాపూర్ తీసుకెళ్ళి నాకు అక్కడ ఒక పులావ్ ఉంటుందంట, ఓన్లీ 10 o'clock దాకా ఉంటుందంట. అది ట్రై చేసి ఇంకేదైనా ట్రై చేసి అక్కడి నుంచి మళ్ళీ వెళ్తాం. అబద్ధమైందిరా, వీడియోలో అబద్ధం అయితే గ్రాఫిక్స్ తీసుకొచ్చి పెడతానా? మాదాపూర్కి పోయినామని నేనేమన్నా ఏంటి లేదు కాబట్టి వెళ్దాం. సో మాదాపూర్ వెళ్తున్నాం. ఏసీ అంటే అక్కడ ఫుడ్ ట్రై చేసి చాలా లేదు యాక్చువల్లీ తిని. అక్కడ పులావ్ మాత్రం ఒకటేసారి తిని అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నా, కుదరలేదు. బేసిక్గా వీళ్ళు తీసుకెళ్ళలేదు. దాన్ని అక్కడ ఆటో కెఫేస్ కట్టి వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళలేదు. సో ఇవాళన్నా హోప్ఫుల్లీ వెళ్ళి అక్కడ తింటామని అనుకుంటున్నా. ఏంటవి కారా లేకపోతే బయట ఆ లైట్స్ ఏంటి ఇప్పుడు వచ్చినాయి? మరి నాకేంటి ఉరుములు మెరుపులు వచ్చినట్టు అనిపించింది. స్ట్రీట్ లైట్స్ అన్నాగా, ఏ లైట్స్ అన్నా స్ట్రీట్ లైట్స్ అన్నా, తర్వాత ఇంకేం చెప్పేది లేదా? ఇంకేం చెప్తా? స్ట్రీట్ లైట్స్ కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టారు, పాత పెట్టారు, వాటిని లైట్ పోయి ఉంటది. వీడియో ఆన్ చేసి మనం మాట్లాడాలి రా అంటే మాట్లాడాలి. ముచ్చుమొక్కం వేసుకో. నా ఫోన్ పడకుండా డ్రైవ్ చేయి. సరే చెప్పండి, ఏమి ఇప్పిస్తున్నారు ఇప్పుడు మాదాపూర్లో? కొంచెం గట్టిగా మాట్లాడవా ప్లీజ్? మాదాపూర్లోనా? అవును. ఏంది పునుగులు? యాక్చువల్లీ పునుగులు తిన్నాం లాస్ట్ టైం. పునుగులు గుంట పొంగనాలు తిన్నాం, అవి కూడా బాగున్నాయి. నువ్వు పులావ్ తిన్నావు? పులావ్ కూడా తిన్నా నేను. నువ్వు తినలేదా? నేను తినలేదు. చికెన్ పులావ్ కదా, అందుకే తినలేదు. చికెన్ తీసేస్తే నీకు చికెన్ ఇష్టమే కదా. అయితే చెప్పు. సో లాస్ట్ టైం గుంత పొంగనాలు తిన్నాము, పులావ్ కూడా తిన్నాము. ఆ చికెన్ పులావ్ 10 o'clock వరకే ఉంటదంట. రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అదే పులావ్ లో వాడిచ్చే రైస్. సో అది తర్వాత ఒకసారి వెళ్ళినాం కానీ 10 దాటాక వెళ్ళినాం. నేను ఒకసారి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదు. సో ఇప్పుడు ఫస్ట్ సరిపోక కాదు, ఒకసారి నువ్వు గ్రీస్ మంకీకి వెళ్దాం అన్నావు, అందుకని చెప్పి అంత సీన్ లేదు. వెళ్దాం అనుకొని అక్కడికన్నా తీసుకెళ్ళండి అంటే ఆల్రెడీ 9 అయిపోయింది. 10 o'clock దాకే ఉంటది. అది 9 కాదు, 10 దాటిందో నియర్లీ 9:45 అట్లా అయిందో. వెళ్ళేదాకా ఉండదు అని చెప్పేసి అన్నారు. సో 10 దాకే ఉంటదంట, బట్ చాలా క్రౌడ్ ఉంటదంట. మేము కూడా ఫ్రెండ్స్ లైక్ మ్యూచువల్స్ చెప్తే అక్కడ బాగుంటది అని చెప్పి ట్రై చేసి ఉండే అనమాట ఒకసారి. సో అప్పటి నుంచి అది మళ్ళీ తినాలి అనిపిస్తుంది. చాలా బాగుంటది అక్కడ. మా మావయ్య చాలా బాగా ఇష్టం. సో ఆ పులావ్ బాగుందన్నమాట, అందుకే మళ్ళీ వెళ్తున్నాం. యాక్చువల్లీ ఫ్రెండ్ది బర్త్డే కూడా ఉంది, అక్కడికి డైరెక్ట్గా వెళ్ళకుండా ఇక్కడ తినేసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దాము అని చెప్పేసి వెళ్తున్నాం. బేసిక్ ఇక్కడ నుంచి మాదాపూర్కి నన్ను పెట్టింది లొకేషన్. మాదాపూర్ కాదు, గ్రీస్ మంకీకి పెట్టినా. గ్రీస్ మంకీకి 50 minutes చూపిస్తుంది. మరి మాదాపూర్కి అక్కడి నుంచి నేను తీసుకెళ్తా. సరే, అక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళి నిజంగా తీసుకెళ్తా. చెప్పిన మా మావయ్యకి చాలా ఇష్టము, చాలా బాగుంటది పులావ్. మీకు ప్లేస్ చూపిస్తారు, ట్రై చేయండి అక్కడికి వెళ్ళి. వీళ్ళ మామయ్యకి పులావ్ ఇష్టం అంట గైస్. వచ్చిన దగ్గర నుంచి 10 సార్లు చెప్తా ఉన్నాడు.
మరి మాకు ఇష్టం లేదా? మామయ్య ఒక్కడే తింటారు. ఈ పులావ్ అండ్ మామయ్య టాపిక్ ఇక్కడైతే ఎండ్ అవ్వదు, కంటిన్యూ చేస్తే అలా పోతూనే ఉంటుంది. అదంతా పక్కన పెట్టేస్తే ట్రాఫిక్ బాగానే ఉంది. ఇంకొక 27 minutesలో గ్రీజ్ మంకీ దగ్గరికి వెళ్తామా? గ్రీజ్ మంకీ దగ్గరికి వెళ్తాం. అక్కడ నుంచి మాదాపూర్ తీసుకెళ్తారా, పైకి ఎక్కుమంటారా? మాదాపూర్కి వెళ్దాం. మాదాపూర్ వెళ్ళి అక్కడ తినేసి కొంచెం దాని తర్వాత ఇక్కడ వెళ్తాం అనమాట. నాకు చాలా హెడేక్ వస్తుంది వీళ్ళ వల్ల. సో నేను బ్లాగ్ ఇప్పుడు ఆపేసి కొంచెం సేపు ఆగి హెడేక్ తగ్గినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. నాకు కూడా ఏంటి? నీకు కూడా In 400 meters, merge with Sarna. నీకు హెడేక్ లేదా? వాడికి కూడా వస్తుందంట. సో బ్లాగ్ తీసేటప్పుడు నవ్వుతూ మధ్యలో ఆపేసి గొడవ పడి మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బ్లాగ్ నాగోల్లో కట్టయితే ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంతసేపు కొట్టుకొని దాని తర్వాత మళ్ళీ బ్లాగ్ తీస్తున్నాం అనమాట. ఆ పాట ఆపవా? సో ఇంకొద్దిసేపు గొడవ పడి మళ్ళీ బ్లాగ్ తీయడం స్టార్ట్ చేస్తాం. బాయ్. హాఫ్ వే వచ్చేటప్పటికి ట్రాఫిక్ చాలా ఎక్కువ అయిపోయింది. మెల్లిగా ఇంకా అలా చూసుకొని ఫస్ట్ అయితే మాదాపూర్కి వెళ్ళాం. ఇక్కడ పార్కింగ్ కోసం చూస్తున్నాం మేము. సో వీఆర్ హియర్, బట్ ఇక్కడ పార్కింగ్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ పార్క్ చేయకూడదు ఎక్కువ, కొన్ని ప్లేసెసే ఉంటాయి. కొంచెం దూరంలో అన్నా పార్క్ చేసుకొని రావాలి. ఉంది కదా మోనికానే, కొంచెం దూరంలో అన్నా పార్క్ చేసుకొని రావాలి. సో పార్కింగ్ సెట్ చేసుకొని మేము ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇడ్లీ దోశ ఉంటాయన్నమాట. అక్కడే చాలామంది ఉంటారు. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చేద్దాం అనుకున్నా, బట్ ఆల్రెడీ నా వాయిస్ చూస్తున్నారు కదా, చాలా కోల్డ్ ఉండింది నాకు. సో చేస్తే బిస్కెట్ అయిపోతానని చేయలేదు. ఆ పులాబ్ది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఉంటుంది అన్నారు. వాక్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయామేమో, అది అనిపించలేదు. బట్ మళ్ళీ ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పారు, అది అక్కడ లేదంట. సో కామ్గా మూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇంకా యాక్చువల్లీ దాని మీదే ఇష్టంతో వెళ్ళాం అనమాట, తినాలని. సో ఇంకా అది లేకపోయేటప్పటికి డిసప్పాయింట్ అయ్యి ఇంకేమీ తినబుద్ధి కాలేదు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇక్కడ ఒక స్టాల్ ఉండింది, వాళ్ళు కేక్ సేల్ చేస్తారు. సో అక్కడ వాళ్ళు అప్పుడే ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట, ఇంకా అప్పుడే వచ్చారు. బేసిక్గా అయితే స్టాల్ చాలా బాగుంటుంది విత్ లైటింగ్స్ అండ్ ఆల్. సో మీరు కూడా వెళ్తే అక్కడ ట్రై చేయండి. డెజర్ట్ ఎఫైర్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ వెళ్ళి డెజర్ట్స్ తీసుకొని అవి తినేసి స్టార్ట్ అయిపోయాము. వీడి గంట రెడీ వచ్చింది అందుకు. సో గైస్ మేము పులావ్ తినడానికి వచ్చినాము, బట్ అక్కడ ట్రక్కే లేదు. ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ లోనే ఉంటుందంట. వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పారు, అది లేదు. సో బాగా డిసప్పాయింట్ అయ్యి సరే బయటికి ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి ఇందాక చెప్పా కదా, అక్కడికి వెళ్తున్నాము. సో మేబీ అక్కడికి వెళ్ళాక నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తానో లేదో ఐ హ్యావ్ నో ఐడియా. చిన్న స్నిప్పెట్స్ అన్నా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ సీ. వచ్చేసామన్నమాట. నేను ఇంకా ఇంటికి వెళ్ళాలి. సో నాకు హీలియం బలూన్స్ అంటే చాలా ఇష్టం. కనిపించిన ప్రతిసారి కొనుక్కొని అలా గాల్లో వదిలేస్తూ ఉంటాను. సో ఐ hope you like this video. Do like, share and subscribe to my channel. See you in my next videos. Bye bye.